హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ సంహాస్ ఛానల్. ఈరోజు రుచికరమైన వంకాయ ఎండు చేప కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నామని స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన ఈ డ్రై ఫిష్ కూడా దాంట్లో వేసేసుకొని వేయించుకోవాలన్నమాట. సో ఇలా వేయించుకున్న తర్వాత మనకి డ్రై ఫిష్ అంతా నీచు వాసన అనేది పోతుందన్నమాట. సో ఆ స్మెల్ అంతా పోయిన తర్వాత ఈ డ్రై ఫిష్ అనేది తీసేసి పక్కన పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉండిద్దండి ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల. ఎందుకంటే అవి సాల్ట్లో పెట్టేసి ఉంచుతారు కదా. సో సాల్టీగా అలా డ్రై ఫిష్ వేయించేసుకొని పప్పుచారులో కూడా తింటే చాలా బాగుంటుంది. సో వంకాయలో వేసుకోవడం ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా డ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోనే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి అవి ఉన్నాయి కదా. సో ఈ ఆయిల్లోనే అవి కూడా వేసేసుకోవాలండి. సో ఇది మనం సపరేట్గా ఆయిల్ పెట్టుకొని మళ్ళీ ఇవి డ్రై ఫిష్ వేయించుకొని అవసరం లేదు. సో ఇక్కడ నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ కొన్ని 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇక్కడ కట్ చేసి ఇలా వేసుకుంటున్నాను. సో ఇలా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి, టేస్టీగా ఉంటుందన్నమాట. సో మనకి న్యూట్రియంట్స్ కూడా మంచిగా అందుతాయి. సో మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి. ఛానల్ని విజిట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మన వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తాం కదా, సో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మన వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అవుతున్నాయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. సో ఇంకా మంచి వీడియోస్ చేసి పెడతాము. సో ఒకసారి ఛానల్ని విజిట్ అయ్యి కూడా ఒకసారి వీడియోస్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో ఇలా ఉల్లిపాయ అంతా మంచిగా మగ్గిన తర్వాత మనం ఏంటంటే వంకాయలు అనేవి కట్ చేసి పెట్టుకోవాలండి పక్కన ముందుగానే. సో నేనైతే ఇక్కడ 1/2 kg వంకాయలు అనేవి తీసుకున్నాను. సో మంచిగా ఇలా కట్ చేసేసి మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఈ ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం పక్కనే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ వంకాయ అనేది మనకి త్వరగానే మగ్గిపోతుంది అనమాట. ఈ ప్లేస్లో మీరు పచ్చి వంకాయలు దొరుకుతాయి కదండి గ్రీన్ కలర్లో, ఆ వంకాయలైనా యూజ్ చేయొచ్చు. ఇలా వంకాయలు అనేది వేసేసుకొని ఒక 5 to 10 minutes వరకు మగ్గబెట్టుకోవాలి. సో దీంట్లో ఏంటంటే ముందే మీరు కొంచెం ఉప్పు 2 టేబుల్ స్పూన్స్ అండ్ కొంచెం చిటికెడు 1.5 స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి, టీ స్పూన్స్ పసుపు. సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వంకాయ త్వరగా మగ్గుతుంది. ఆ పసుపు అనేది దానికి పడుతుంది అన్నమాట, కర్రీకి టేస్ట్ బాగుంటుంది. సో మనకి స్మెల్ కూడా నీట్గా మంచిగా వస్తుందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి అట్లా మగ్గించుకోవాలి. సో ఇలా 5 to 10 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని వంకాయ అనేది మగ్గించుకోవాలండి. సో వంకాయ చూసారు కదా 70% కుక్ అయిపోయింది. సో ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేను ఇక్కడ 3 టమాటోస్ తీసుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. సో మరీ వంకాయ బాగా మగ్గిపోతే కనుక మనకి టొమాటో అనేది ఉడకదు త్వరగా, అండ్ వంకాయ కూడా మెత్తగా అయిపోయింది, పేస్ట్లా అయిపోయింది కర్రీ అనేది. సో వంకాయ 70% మగ్గిన తర్వాత మాత్రమే మీరు టమాటోస్ వేసుకోవాలి. సో ఒక 2 to 3 minutes ఇలా టమాటోస్ కూడా మగ్గించుకున్న తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి. అడుగంటదండి. మీకు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడలేదండి. దీంట్లో నేను 2 స్పూన్స్ కారం అనేది ఇక్కడ వేసుకున్నానండి. మీరు తక్కువ తిన్నా కానీ ఈ కారం అనేది సరిపోతుంది, మీడియంగానే ఉంటుందండి. ఎందుకంటే చింతపండు పులుసు పోసుకుంటాం కాబట్టి మనకి కారం అనేది అంత ఎక్కువ అనిపించదు. సో ఒక 2 నిమిషాలు ఇట్లా మూత పెట్టేసేసి కారం పచ్చివాసన పోయేంత వరకు మనం ఆ కర్రీని ఉడకబెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి తేలిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే మంచిగా పోసేసుకోవాలి. సో ఇలా పోసుకున్న తర్వాత మీకు ఆ చింతపండు పులుసు కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా గ్రేవీ పులుసుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది వేసేసుకోవాలి. సో అలా వేసుకున్న తర్వాత ఈ పులుసుని ఏంటంటే ఒక 5 to 10 నిమిషాలు అనేది మనం ఉడికించుకోవాలి. అప్పుడు ఆ గుజ్జు అంతా దగ్గరకు వస్తుంది అనమాట. కర్రీ అంతా చింతపండు పులుసు కదా వాటరీగా లేకుండా మనకి దగ్గరగా ఉంటుంది అనమాట. సో గ్రేవీగా కూడా ఉంటుంది. సో
కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ పులుసులోనే ఎండు చేపలు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా ముందే వేసుకోవడం వల్ల మనకి చేపలకి పులుసు అనేది మంచిగా పడుతుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. 10 నిమిషాలు అట్లా ఉంచేసుకున్న తర్వాత కర్రీ అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత అప్పుడు ధనియాల పౌడరు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మనకి రెడీ అయిపోయిద్దండి కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీంట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.